ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో రేవంత్ బృందం భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షితో కలిసి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, స్థానిక ఎన్నికలపై చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు జరిగాయని, వాటిని ప్రజల్లోకి ఎంత మేరకు తీసుకెళ్లారనే విషయంపై చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీగానే గడుపుతున్నారు. కేసీ వేణుగోపాల్తో సమావేశమై కులగణనకి సంబంధించి, అలాగే ఏవైతే పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణ మీద, త్వరలో చేపట్టబోతున్నటువంటి మంత్రివర్గ విస్తరణ మీద, అలాగే పీసీసీ కార్యవర్గ కూర్పు, స్థానిక ఎన్నికల మీద కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. జరిపినటువంటి చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, ఇతరత్రా ఉన్నటువంటి నేతలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలోనే చర్యలు తీసుకోబోతోంది మంత్రివర్గ విస్తరణకి సంబంధించి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్నటువంటి బ్రేకింగ్ సమాచారం మనకు అందుతోంది. ఇక ఇదే సమాచారానికి సంబంధించి మరింత వివరాలు మాకు అందిస్తారు మా ప్రతినిధి మహేందర్. పవన్, అయితే తెలంగాణ ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో క్యాబినెట్ విస్తరణ వచ్చి తీవ్ర చర్చలు. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఆయన పార్టీ సీనియర్లతో, అలాగే పార్టీ ఇన్ఛార్జీలతో కలుస్తూ చాలా బిజీగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే క్యాబినెట్ విస్తరణ అంశం కొంతకాలంగా వెనక్కి అయితే పోయిన విషయం తెలుస్తుంది. మరి ఈ సమయంలో అంటే ఎవరైనా క్యాబినెట్ విస్తరణలో చోటు పొందేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ మరి ఈ విషయంపై ఇటీవల తాజా పర్యవేక్షణలు జోరుగా అయితే కొనసాగాయి. మరి నేడు అయితే జరిగినటువంటి సీఎం సమావేశంతో ఢిల్లీ బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి ఢిల్లీ టూర్ లో క్యాబినెట్ విస్తరణ గురించి ప్రధానంగా చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు త్వరలో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టి అందుకు తగ్గట్టు ఇన్ఛార్జీలుగా అంటే ఆ బాధ్యతలు కూడా పరిపాలన ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికైతే సీఎం సమావేశంలో ఉన్న ఇన్ఛార్జ్ అయితే దీపాదాస్ మున్షి, అలాగే డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలు ఇతర నాయకులు ఈ అంశంపై గడిచిన కొద్ది నెలల్లో మౌనంగా ఉన్న విషయం అయితే తెలుస్తుంది. మరి ఇప్పటికైనా క్యాబినెట్ విస్తరణ గురించి సుదీర్ఘ చర్చలు జరుగుతాయైతే తెలుస్తుంది. ఇంకా సామాజిక సమీకరణ ఆధారంగా ఆ జిల్లాలో ఆశావాహుల జాబితాను కూడా దీపాదాస్ నుంచి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే, అలాగే రాహుల్ గాంధీతో ఈ విషయంపై చర్చలు జరగవచ్చని కూడా అందరూ భావిస్తున్నారు. మరి నిన్న ఏదైతే సమావేశం జరిగిందో మరి దాంట్లో నిర్ణయం తీసుకుని ఎక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఢిల్లీలో కూడా ఈ సమావేశంలో అంటే అందరినీ కలుస్తున్న సమావేశంలో ఈ తగిన నిర్ణయం కూడా తీసుకొని క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి జాబితాను కూడా ప్రకటన చేసేందుకు సమయం దక్కే అవకాశం కూడా ఉందని ఒక ఆశావాళ్ళు అయితే అభిప్రాయపడుతున్నారు పవన్. అలాగే గత కొంతకాలంగా క్యాబినెట్ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని నమ్మకంగా చూసిన నేతలు ప్రస్తుతం సంబరపడిపోతున్న విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు అంటే దాదాపు ఇదే అంశం ప్రధానంగా వచ్చింది. కానీ ఈసారి స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరి అలాగే ఇటు ఇప్పటికే బీసీ కులగణన కావచ్చు, వర్గీకరణ విషయం కావచ్చు, దాదాపు అన్ని విషయాల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అయితే ముందుకెళ్ళింది. మరి ఆ రకంగా ఈసారి ఆ విషయం చెప్తూనే, ఆ వివరాలని చెప్తూనే క్యాబినెట్ విస్తరణ డిస్కస్ చేస్తారు అనేటువంటిగా చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం అన్ని రాజకీయ వర్గాలు ఈ క్యాబినెట్ విస్తరణ అత్యంత ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. మరి అయితే మహేందర్, కొత్తగా ఎవరికి మంత్రివర్గంలో స్థానం లభించేటువంటి అవకాశం ఉంది అని భావిస్తున్నారు? సమీకరణాల ఆధారంగా, సామాజిక సమీకరణ ఆధారంగా ఆయా జిల్లాలో ఆశావాహుల జాబితా సిద్ధం చేశారు. ఎవరు అనేది ప్రధానంగా పేర్లు మాత్రం ఇంకా అధికారికంగా బయటపడలేదు. కానీ రంగారెడ్డి జిల్లా నుండి మల్ల రంగారెడ్డి వాళ్ళు అంటే జిల్లా కోటా కావచ్చు, సామాజిక వర్గ కోటా కావచ్చు, ఈ రకంగా చాలా మంది కూడా ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీంట్లో అంటే మొన్న జరిగినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సదస్య భేటీ తర్వాత కొంతమంది మంత్రి వర్గాలకు ఉద్వాసన పలికి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అని చాలా వరకు ఆలోచించారు. మరి ఆ ప్లేస్ లో రిప్లేస్ చేస్తారా, లేక ఉన్న ఇంకా మిగిలి ఉన్నటువంటి ఇస్తారా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ, వైద్య శాఖ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, విద్యాశాఖ, ఇవన్నీ ఉన్న నేపథ్యం. సో ఇలా
ఆ కొత్త వాటికి కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ పర్యటించుకొని ముగించుకొని వచ్చిన నేపథ్యంలో మరి ఈ విషయాలపైన స్పష్టతతో వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.